ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ఇంకో రకంగా ప్రపంచాన్ని కూడా అమెరికా నుంచి విజయవాడ దాకా కుదిపేస్తున్నటువంటి సమస్య ఇది. ఈ అదానీ 2,000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాడు. ఈ రాష్ట్ర ప్రజల మీద 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాడు. అవినీతి ఇంతకుముందు ప్రభుత్వ సొమ్ము తినేవాళ్ళు, భూములు కాజేసిన వాళ్ళు, మైనింగ్ చేసుకున్న వాళ్ళు, ఈ అవినీతి పరులకు మన రాష్ట్రంలో పదవేం లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు కోల్పోయినటువంటి వాళ్ళు, అధికారం కోల్పోయిన వాళ్ళు, అధికారం కోసం తాపత్రయపడేవాళ్ళు అందరూ ఇందులో భాగస్వాములుగా ఉన్నవాళ్లే. కానీ ప్రజల నెత్తి మీద ఒప్పందాలు, తప్పుడు ఒప్పందాలు చేసుకొని, అక్రమ ఒప్పందాలు చేసుకొని 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని మోపినటువంటిది చరిత్రలో ఇదే. అందుకని ప్రజలు వాడు తింటే తిన్నాళ్లే, ఎన్నికల్లో మనకి ఇచ్చాడు కదా తిన్న డబ్బులు అని మనం అనుకుంటే చాలా పొరపాటు. 25 సంవత్సరాల పాటు ఈ భారాన్ని ప్రజలు మొయ్యాలి. ఆ భారం ఆల్రెడీ ఇప్పుడు పడిపోయింది. 16,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లోనే, అక్టోబరు, నవంబరు 2 మాసాల్లోనే 16,000 కోట్ల రూపాయల భారం పడిపోయింది. ఈ లెక్కన 1,00,000 కోట్ల రూపాయలకి 25 ఏళ్ళు కూడా ఆగవలే. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు వసూలు చేసుకోగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉందనేది రుజువైంది. ఇప్పుడు సంవత్సరానికి 18,000 కోట్లు ఇదే రకంగా వసూలు చేస్తే 10 ఏళ్లలో 1,80,000 కోట్లు వస్తుంది, డబల్ వడ్డీతో సహా. మరి దీన్ని ఇలాగే చూస్తూ సహించటమా, ఎదిరించి ప్రతిఘటించటమా అనేది మనం ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇది ఈరోజు మన ముందు ప్రత్యేకమైన సమస్య. కొంతమంది అనొచ్చు, నిన్న కాక మొన్న వచ్చింది అధికారంలో తెలుగుదేశం, 5 నెలలు అయింది, అప్పుడే ఏమిటి గోల అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ గోల మంది కాదు, ప్రజల గోల. ప్రజల్ని గోల పెట్టేట్టు చేసింది ప్రభుత్వం. 5 నెలలు కాకుండానే 18,000 కోట్ల భారాన్ని మోపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. ఇప్పుడు ఈరోజు 9,400 కోట్ల రూపాయలు, ఇది మరీ అన్యాయం. రెగ్యులేటర్ కమిషన్ ఎలా తీసుకుంది నిర్ణయం? చట్టవిరుద్ధమైన నిర్ణయం, ఇది అక్రమ నిర్ణయం. మొన్ననే ఓ 10-15 రోజుల క్రితం పబ్లిక్ నోటీసులు ఇచ్చారు. 11,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు మొయ్యాలి, దాని మీద అభిప్రాయాలు తెలియజేయమని. ముందు 18, 19 అన్నారు. ఆ తర్వాత మనం డిమాండ్ చేసాం, ఇంకా పెంచండి డేటు, అందరూ అవి తెలుసుకోవాలని. 25వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని మళ్ళీ ప్రకటించారు. 25 అయిపోయింది, ఈరోజు 30, అంటే మధ్యలో 3 రోజులు. ఈ 25వ తేదీ లోపల వచ్చిన అభ్యంతరాలు ఏం అధ్యయనం చేశారు? అప్పుడే ఇంత నిర్ణయం వచ్చింది. ఏమిటా తొందరపాటు? వాళ్ళకి అంత తొందరపాటు ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. తొందరపాటు ఈరోజు మంది కాదు, ఉద్యమాలు నడిపేవాళ్ళది కాదు. వాళ్ళకి అసలు నిద్ర పట్టడంలో ఈ భారం వేసిన దాకా నిద్రపోయేటట్లేదు రెగ్యులేటర్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి లేకుండా రెగ్యులేటర్ కమిషన్ ఇది నిర్ణయం ఏకపక్షంగా తీసుకుంటుందని కూడా అనుకోలేము. అంటే తొందరగా అన్నీ ఒడిసిపెట్టిపోతే ఇక మిగతా లాగిచ్చేయచ్చు అనుకుంటున్నారా ఏమిటని. అందుకని తొందరపడింది, ప్రజల మీద భారాలు వేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అది ఈ తొందరపాటుని ఇలాగే ప్రదర్శిస్తే అతి తొందరగా వాళ్ళు అబాస్పాలయ్యేటువంటి దానికి అవకాశం ఉంది. ఏదో చేస్తారు. మనకి ఇప్పటిదాకా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం. మనం భారాలు మోసాము, వేధింపులకు గురయ్యాము. ఇప్పుడన్నా కాస్త మనకి రిలీఫ్ వస్తుంది, ఉపశమనం లభిస్తుంది అని చెప్పినటువంటి ప్రజలకి తీవ్రమైనటువంటి నిరాశ ఎదురవుతుంది. ప్రతి సెక్షను ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు అమలు జరపడానికి మాత్రం తీరికలేదు వాళ్ళకి. ప్రజల మీద భారాలు వేయడానికి మాత్రం నిద్ర లేకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ వేస్తారట. రోడ్ టోల్ కడతారా, గుంతలు రావడం మీద నడుస్తారా? ట్యాక్స్ కట్టి జనం సొమ్ము తీసి గుంటలు వేయడానికి నువ్వెందుకని అధికారులు ఉంటాం? తప్పుకోండి మీరు చేత కాకపోతే. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏమవుతుంది? ఎవరిని జేబులోకి పోతుందని అడుగుతున్నాం. ప్రజల మీద ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తామంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి జేబులోకి పోతుంది? రోడ్లు మీరు ట్యాక్స్ కట్టకపోతే రోడ్లు వేయరా? ఇకెందుకు ప్రభుత్వాలు? ప్రజలు వేసుకోరు, చేత కదా? ప్రజలు డబ్బులు వసూలు చేసుకుని ఎవరు రోడ్లు వేసుకోవడం చేత కదా? చేత కాలేదని చెప్పండి. ఇప్పుడు 1% జీఎస్టీ పన్ను పెంచమని రాష్ట్ర కేంద్రానికి రాశారు. అసలు జీఎస్టీనే వాసిపోతున్నది. పిచ్చితొక్కులకు వ్యవహారం అది. ఆ పిచ్చితొక్కులకు ఢిల్లీలో కూర్చొని ఉన్నాడు. ఆ ఢిల్లీ పిచ్చితొక్కులకి ఈయన వారసుడా జీఎస్టీ వేయటానికి? 1% పెంచమని వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఎప్పుడు అడుగుతారు రాష్ట్రం పెంచి పారేద్దామని చెప్పని. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇప్పటిదాకా ఎన్టీ రామారావు కాలం నుంచి ఇరిగేషన్ పన్నే లేదు, రద్దు చేశారు. మధ్యలో చంద్రబాబు నాయుడు 95, 96లో ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఉపసంహరించుకున్నాడు, దెబ్బతిన్నాడు. 2004లో ఏకంగా ఇంటికే పోయాడు ఎట్టాడు పనులు చేసి. ఇప్పుడు మళ్ళీ ఇరిగేషన్ పీపీపీ అంటే పిచ్చి పొలే కాదు, పిచ్చి పొలాల వ్యవహారమే చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి
ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రైవేట్ వాడికి ఇస్తా అంటే వాళ్ళు వసూలు చేసుకోవాలంటే ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలి? చంద్రబాబు దగ్గర వసూలు చేసుకుంటారా? రైతుల దగ్గర వసూలు చేస్తారా? చంద్రబాబు దగ్గర వసూలు చేస్తే మనకే అభ్యంతరాలే. అని చాలా తెలివిగా వసూలు చేసుకుంటారట. ఎవరి దగ్గర వసూలు చేసుకుంటారు? జనం దగ్గర వసూలు చేస్తారు, రైతుల దగ్గర యూజర్ ఛార్జీలు. మరలా యూజర్ ఛార్జీలు తిరిగి ఆల్రెడీ చెత్త పన్ను అనే ఒక యూజర్ ఛార్జ్ వేసి అంతకుముందు ఆ చెత్త పన్ను వేసిన ప్రభుత్వం చెత్తలోకి పంపించారు. మీరు ఆ చెత్త పన్ను రద్దు చేశారు. ఉద్యమాలు ఈ విజయవాడలోనే చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినాయి. పౌర సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు, సిపిఎం అందరూ చాలా చేసి ఇప్పుడు ఆ చెత్త పన్ను బదులు ఇరిగేషన్ రైతుల మీద ఇరిగేషన్ పన్ను వేస్తారా? ఇవన్నీ ఎవరు చెప్పారు? నీతి ఆయోగ్ చెప్పింది, మోడీ చెప్పాడు. ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షకీబ్ నేను బ్రహ్మాండమైన పని చేశాను, నేను చాలా అద్భుతమైన పని చేశాను, 5 రూపాయలు 5.5 రూపాయలు ఉంటే దాన్ని తగ్గించి 2 రూపాయలు 49 పైసలకే నేను సరఫరా చేస్తున్నాను, ఇదంతా కూడా వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని ఆ రోజు కూడా చెప్పాడు. డెడికేటెడ్ లైన్ అని చెప్పి 2021-22లో ఆ రోజే మనం వ్యతిరేకించాం. ఈ సెకీ తప్పుడు ఒప్పందం. సోలారు అనేటువంటి విద్యుత్తు చాలా చౌకగా తయారయ్యే విద్యుత్ ఇప్పుడు కాదు, 1956లో ఆ రోజు డీడీ కొశాంబ్ అనే ఓ ప్రముఖ మేధావి, వామపక్ష మేధావి, భారతదేశంలో అతి చౌకగా తయారయ్యేటువంటి కరెంటు సోలార్ కరెంటు, మనకున్నది వనరు, పశ్చిమ దేశాలకి అమెరికాకి లేదు, అక్కడ చలి దేశం, ఇక్కడ మనకు వేడి ఉన్నది, దీన్ని వృధా పోనీయొద్దు, మీరు సోలార్ విద్యుత్ చేయండి అని ఆ రోజు సోలార్ ఉత్పత్తి కానీ ప్రారంభించుంటే ఆయన మాట విని ఈరోజు 10 పైసలకు కూడా వచ్చి ఉండేది. పోనీ ఆలస్యంగానే ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత 2 రూపాయల 49 పైసలు ఎందుకు అసలు? అప్పటికే ఆ ఒప్పందం చేసుకునేటప్పటికే ₹1.99 ఇతర రాష్ట్రాల్లో సెకే ఒప్పందం చేసుకొని ఉంది. ఇక్కడ ₹2.49 అంటే ₹1 పెంచి ఒప్పందం చేసుకున్నారు. సంవత్సరం తగ్గుద్ది. ఇది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి తగ్గిపోతుంటుంది. పావుల ₹10 కల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు హైడల్ పావుల ఇది కూడా అంతే. ఒక్కొక్క ప్యానల్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్ కరెంట్ తయారు చేయడానికి 450 ఎకరాల్లో, అంటే ఇది కూడా ఒక కల్టివేషనే, సోలార్ కల్టివేషన్ అంటారు అగ్రికల్చర్లో. ఇది కూడా అందుకే 30,000 ఇస్తాం మేము రైతుల దగ్గర భూములు తీసుకొని లీజు అని అంటున్నారు. వ్యవసాయం లాంటిది, ఇది పంట లాంటిదే. ఒక్కొక్క సోలారు మెగావాట్కి 450 ఎకరాలు తీసుకొని దాంట్లో పెట్టుబడి అంతా తీసేస్తే నెలకి రైతుకు ₹30,000 ఇవ్వచ్చు. మేము లెక్కేసాం. రైతులకు వాళ్ళకి ఒక్కొక్క మెగావాట్ మీద ₹4 లక్షల మిగులుద్ది. ఒక్కొక్క మెగావాట్ మీద ₹4 లక్షల మిగులుద్ది నెలకి. వాళ్ళు ఇస్తున్నంత సంవత్సరానికి 30,000 రైతుకి ఇచ్చేది. అంటే రైతు సొమ్ము. ఎండేమో మంది ప్రకృతి, వాళ్ళ అబ్బ సొమ్ము కాదు ఎండ. భూములు రైతులవి. ప్యానల్స్ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి పెడతారు, అది కూడా ప్రజల డబ్బే. దాన్ని ఉత్పత్తి చేసేది కార్మికులు, అక్కడ కష్టపడి పనిచేసేది. లాభాలన్నీ అదాని జేబులోకి పోతాయి. రైతుల భూములన్నీ అదాని చేతిలోకి పోతాయి, 1000 ఎకరాలు. దీని లెక్క ప్రకారం రైతులకు నెలకు ₹30,000 లీజు ఇచ్చినా సరే భూములు వాళ్ళకి ఆధిపత్యం కోల్పోకుండా 48 పైసలకే, నేను ఇంకా ₹10 ఇందాక ₹10 కూడా కాదు, 48 పైసలకి, ఒట్టి 48 పైసలకే ఈ సోలార్ విద్యుత్తుని సరఫరా చేయొచ్చు. అప్పుడు ఎంత చౌకగా ఉంటుంది, ప్రజలకు ఎంత లాభం జరుగుద్ది. అంటే అదాని జేబులోకి లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టడానికే జనం నెత్తి మీద ఎంత రుద్దారు ఈ ఒప్పందాన్ని. ఈ ఒప్పందమే ఒక అక్రమ ఒప్పందం. ఎలాంటి దీనికి చట్టబద్ధత లేదు, ఎలాంటి నైతికత లేదు. దీనికి అనైతికంగా లంచాలు తిని మెక్కి ప్రజల నెత్తి మీద వేసినటువంటి రుద్దినటువంటి ఒప్పందం. దీన్ని తక్షణం రద్దు చేయాలి, ఇప్పటికైనా సరే రద్దు చేయాలి. ఎందుకని ప్రపంచం అంతా అల్లరి. ఇప్పుడు అంతకుముందు ఎడెన్బర్గ్ అనేవాడు షేర్ మార్కెట్లని రిగ్గింగ్ చేసేసాడు, అదాని ₹1,000 కోట్ల మింగేశాడు, ఆస్తులు పెంచుకున్నాడు, దీనివల్ల రిగ్గింగ్ చేసి అని చెప్పానంటే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చెవులు మూసుకొని సీసం పోసుకొని కూర్చున్నారు. కనీసం మాట్లాడాల ప్రైమ్ మినిస్టర్ బీజేపీ యొక్క మద్దతు లేకుండా అదానికి ఇంత దమ్ము రాదు, ఇంత ధైర్యం రాదు. అసలు అక్కడి నుంచి ఆడికి వస్తే ఒక పెద్ద రాష్ట్రపతి కన్నా పెద్ద అతి గౌరవం. వచ్చి ముఖ్యమంత్రిని కలిసి 2 సార్లు 3 సార్లు కలిసిపోయాడు, ఏం మాట్లాడాడో తెలియదు. ఎవరైనా ఒక ప్రముఖులు వచ్చి కలిస్తే ఈయన కలిశాడు, ఒప్పందం చేసుకుని మాట్లాడుకున్నాను అధికార ప్రకటన వస్తుంది. ఆ రోజు మనం అడిగాం, మీ మధ్య జరిగిన 4 గంటల సేపు మీరు కూర్చొని మంత్రాలు జరిపారు, ఈ రహస్యాలు బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి అని చెప్పి ఆ రోజు అడిగాం మనం. నేను ఒక విషయం ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ఆ రోజు కూడా సెకీ ఒప్పందాల గురించి, అదానితో జగన్ గారి రహస్య సమావేశాల గురించి తెలుగుదేశం ఒక మాట కూడా మాట్లాడాల. భయం. అదానిని ప్రశ్నిస్తే మోడీ కోపం వస్తుందని భయం. ఆ రోజు 1995-96లో మన 2000 సంవత్సరాలు ప్రపంచ బ్యాంకు గురించి మాట్లాడాం. ఆ రోజు ప్రపంచ బ్యాంకు
ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి ఏజెంట్గా మారి ప్రభుత్వం చేసిందని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు పెద్ద పోరాటం నడిచింది. ఈరోజు ప్రపంచ బ్యాంక్ కాదు, మోడీ. నిన్నటిదాకా జగన్, ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, వీళ్ళు మోడీకి ఏజెంట్లుగా మారి ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రం ఎట్లా అల్లకల్లాలైందో మోడీ చేతులు తెలుసు. అన్యాయానికి గురైంది రాష్ట్రం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చెప్పనంత గుణపాఠం ఇక్కడ ప్రజలు బీజేపీకి చెప్పారు. మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఓట్లేలా, తెలుగుదేశానికి వేశారు, జనసేనకి వేశారు తప్ప బీజేపీకి ఓట్లేలా జనం. బీజేపీ చోట ఓడగొట్టారు. వైఎస్ఆర్ గెలిచిందంటే బీజేపీ ఓడిన చోట గెలిచింది. ప్రజలకు అంత ఆగ్రహం ఉంది బీజేపీ మీద. అందుకని బీజేపీ ఇప్పుడు పరోక్షంగా జనసేన ఆయన అడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని ఎందరో చేస్తున్నారు. ఆ మాటలు అన్నీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ కూడా హిజ్ మాస్టర్ వాయిసే, బీజేపీ ఆర్ఎస్ఎస్ల వాయిసే ఆయన వినిపిస్తున్నాడు. ఢిల్లీకి పోవటం, వాళ్ళు చెప్పడం, వాళ్ళ గైడు అక్కడ చెబుతారు, ఇక్కడ పాఠాలు అప్పు చెబుతాడు చిన్నపిల్లవాళ్ళలాగా. సినిమాల్లో కూడా అంతే కదా, డైలాగులు అప్పు చెప్పినట్టు ఇక్కడ కూడా ఢిల్లీ వాయిస్నే వినిపిస్తున్నాడు. డైలాగ్స్ బాగా చెప్పగలడు కాబట్టి. మరి ఈ ఢిల్లీ పెత్తనాన్ని అనుసరించి జగన్ నేను ఒప్పందం చేసుకున్నానని ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలు ఈరోజు. మరి అదే ఢిల్లీ పెత్తనాన్ని లోబడి చంద్రబాబు నాయుడు కూడా వీటిని కొనసాగిస్తున్నాడు. మొన్న ఎన్నికల ముందు ఏం చెప్పారు? స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయండి, తీసేయండి అన్నాడు. అదాని ధ్వంసం మీటర్లన్నీ, మిగతా కంపెనీలు కూడా ఉన్నాయా, అధిక భాగం అదానివి. ఇప్పుడు అధికారంలోనే మీటర్లు పెట్టుకోండి మంచిదే, మేము పెడతామని చెప్పని ఇప్పుడు వచ్చి బిగిట మొదలు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని మీరు అమలు చేస్తున్నారు. ఆయన వదిలిన చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టారు. మీరు ఏంటి మార్పు, కొత్త విషయం ఏమిటి ఇందులో? మార్పు చేస్తుంటే ఏం చేస్తారు మార్పు అని? మీరు ఈ విధంగా మాట్లాడటాన్ని అనుమతిస్తున్నాం కదా అంటారు. మాట్లాడటం అనుమతించకపోతే ఇది ఆయన పోయాడుగా, ఆయన మాట్లాడటాన్ని అనుమతించకుండా ఎక్కడ పోయాడో శంకరగిరి మాన్యాలు బట్టి అదే రకమైనటువంటి పరిస్థితి మీకు వస్తుంది. ఎవరు నోరు మూస్తే వాళ్ళే అడ్డం తిరుగుతారు, తిరుగుబాటు చేస్తారు, వాడే పోతాడు ఇంటికి. అందుకని ప్రజల నోళ్ళు మూసి ఎవడు ఇంతవరకు పాలకులు బట్టగట్ల బయటపడి. అది కాదు గొప్ప. ఈరోజు ప్రజలకు ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పినటువంటి మాటలకు కట్టుబడి చేస్తున్నావా లేదా? స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమని పిలిపించిన వాడివి పెట్టకుండా అన్ని కట్టకట్టేసి పడేయాలి. డబ్బులు ఇంత పెట్టి కొన్నాం కదా, వాళ్ళకి పే చేసాం కదా అని అంటున్నావు. రైతులకు సర్వే రాళ్ళు పెట్టాడు జగన్ బొమ్మ వేసుకొని, దాదాపు 500 కోట్లు పెట్టి వృధా అయిపోయినాయి. ఇప్పుడు మేము ఆ రాళ్ళని ఏం చేయాలో తెలియట్లేదు అన్నావు. ఇప్పుడు 500 కోట్ల రూపాయలు రాళ్ళు పక్కన పడేస్తున్నావు. ఇవి కూడా ఆ రాళ్ళు అనుకొని పక్కన పడి, లేకపోతే అదానికి చెప్పు నువ్వు తప్పుడు మీటర్లు ఇచ్చావు, మాకు అవసరం లేదు, తిరిగి తీసుకోమని. ఎందుకంటే అదానికి ఈరోజు అడిగే హక్కు కూడా లేదు. అవినీతిలో కూరుకుపోవటమే కాదు, ఈ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన విద్యుత్ ఒప్పందంలో, సోలార్ విద్యుత్ ఒప్పందంలో 6000 మెగావాట్ల విద్యుత్తుని సరఫరా సంవత్సరంలోగా, అంటే రేపు 25 సెప్టెంబర్లోగా, అందులో 3000 మెగావాట్లు మొన్న 24 సెప్టెంబర్ నాటికి నేను సరఫరా చేస్తాను, గుజరాత్లో తయారవుతుంది, లైన్లో వస్తాయి, మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమిటి, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ డిసెంబర్కి వచ్చాం, ఒక్క యూనిట్ అంటే ఒక్క యూనిట్ సరఫరా చేయాలి. ఇప్పుడు అడిగితే రేపు మార్చి నాటికి 2025 మార్చి నాటికి 1000 మెగావాట్లు చేస్తారన్నాడు అంటున్నారు. అది కూడా అవుతుందో తెలియదు. అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఫైన్ వేయాలి, అతని మీద కేసు పెట్టాలి. తప్పుడు ఒప్పందాన్ని గౌరవించకుండా చేసినందుకు. ఈ పేరుతోటి భూములు తీసుకున్నాడు, ఈ పేరుతో రాయితీలు. నిన్న మనం కూడా చూశారుగా, పారిశ్రామిక వస్తే వాళ్ళకి భూములు, నీళ్లు, విద్యుత్తు, పన్నులు అన్నీ గ్యారెంటీ అంటున్నాడు. మరి అన్ని గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అల్లుళ్ళలాగా మేపి, ఇప్పుడు అన్నమాట ప్రకారం కనీసం ఒక యూనిట్ కూడా ఇక్కడ మనం సరఫరా చేయకపోతే, ఈరోజు బహిరంగ మార్కెట్లో కొన్న 9 రూపాయలు పెట్టి కరెంట్ లేదని, వాళ్ళేమో ఒప్పందాన్ని అమలు చేయలేదు, నువ్వు మాత్రం 9 రూపాయలు పెట్టి బహిరంగ మార్కెట్లో కొన్నావు. ఆ 9 రూపాయలు ఇప్పుడు మీరు కట్టండి అని మన నెత్తి మీద వేస్తున్నారు ట్రూ అప్ ఛార్జీలు. ఎందుకు కట్టాలి మనం? ఈ జనం నెత్తి మీద వేసేటువంటి హక్కు, అధికారం నీకు ఎక్కడిది? అందుకని అదాని జుట్టు పట్టుకొని కక్కించండి డబ్బులు చేసుకున్న ఒప్పందాన్ని అమలు జరపనందుకు. అతను ఈ పైన 2 రూపాయలు 49కి ఒప్పందం చేసుకున్నావు, 9 రూపాయలు పెట్టి బహిరంగ మార్కెట్లో కొన్నావు, మిగతా 7 రూపాయలు అతని నుంచి వసూలు చేయండి. మేమెందుకు కట్టాలా? ఒప్పందాన్ని ఉల్లంఘించిన అదాని నుంచి వసూలు చేయండి. అది కనీసం బయట పెట్టరా వాళ్ళు. ఇది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని రహస్యంగా ఉంచింది. సెప్టెంబర్లో అమలు జరపాల్సింది అంటే ఎవరు? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. నువ్వు అమలు జరపలేదు, రాష్ట్ర ప్రభుత్వం అదాని మన ఒప్పందాన్ని ఉల్లంఘించాడని మాట చెప్పాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే. ఎందుకు దాచిపెడుతున్నారు? రహస్యంగా ఎందుకు ఉంచారు దీన్ని? ప్రజలకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం దీని మీద. అందుకనే ఈ ఒప్పందాలు, అక్రమమైనటువంటి ఒప్పందాలు రద్దు చేయాలి. అదానితో ఈ రాష్ట్రాన్ని ప్రజల మీద
వేస్తున్న భారాలు వీటి మీద వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ ఒప్పందాలన్నింటినీ చెప్పి మనం డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అమెరికా వాళ్ళు స్పందించారు. అక్కడ కేసు వేశారంటే అక్కడ ఇన్వెస్టర్లు, అక్కడ పెట్టుబడిదారులకి ఇక్కడ నేను ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతున్నాను, ఈ పెట్టుబడులు ఇంత లాభం వస్తుంది, ఈ లాభంలో మీకు ఇంత డివిడెండ్ చెల్లించగలను, అందుకని నా వాటాలు కొనండి, 10 రూపాయల వాటాన్ని 1000 రూపాయలకి, 2000కి, 3000కి రోజు రోజుకి పెరిగిపోతుంటాయి డిమాండ్ వచ్చేసి. అక్కడ వాటాలు పెరగకపోయేసరికి వాళ్ళు స్టడీ చేశారు, ఎందుకు పెరగట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని చూస్తే మేము లంచాలు ఇచ్చి వాళ్ళకి ఒప్పందం చేసుకున్నాం, వాళ్ళు ఇంకా అమల్లోకి రాలేదు, ప్రభుత్వాలు మారి సమయం పట్టుద్దని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు ఆ గుట్ట అలా బయటకు వచ్చింది. వాళ్ళు ఆ గుట్ట తీగ పట్టుకొని డొంకంత లాగితే ఈ అదాని తమ్ముడు కొడుకు వాడు సాగర్ అదాని వాళ్ళ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా ఆందోళన చేస్తే వెంటనే ఫోన్ లాగేసుకుంటారు. మన ఫోన్లు భద్రం అనుకున్నారు వాళ్ళు. అమెరికా వాళ్ళు మన తల మీద కూర్చునేవాళ్ళు. వాడు ఫోన్ లాక్కొని మొత్తం రహస్యాలను బయటకు తీస్తే ఎవడెవడికి ఎంత ఇచ్చిన పేర్లతో సహా దాంట్లో ఉన్నాయి. 1750 కోట్లు ఆంధ్రాలో ఉండేటువంటి పెద్ద మనిషికి ఇచ్చాము. ఆ పెద్ద మనిషి పేరు కూడా వాళ్ళు ఇచ్చారు. కాకపోతే వాళ్ళ చట్టాలు ఇచ్చా విదేశీల పేర్లు పెట్టకూడదు కాబట్టి విదేశీ విదేశీ ఫారిన్ పొలిటీషియన్ లేదా ఫారిన్ బ్యూరోక్రా ఫారిన్ అఫిషియల్ అని పేరు. అఫిషియల్ అంటే వాళ్ళు ముఖ్యమంత్రులని మంత్రులు కూడా అఫిషియల్ అని అంటారు విదేశాల్లో, అమెరికాలో కానీ యూరోప్లో కానీ. వీళ్ళు కూడా అఫిషియల్స్ కింద లెక్క. అందుకని అఫిషియల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు అని కాదు, అధికారంలో ఉన్న పెద్దలే అఫిషియల్స్ అంటే. నాకేం సంబంధంలా సెకీతో మేము ఒప్పందం చేసుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషిలాగా అవతారం ఎత్తున్నాడు. అసలు సెకీతో ఒప్పందం 2 రకాలు ఉన్నాయి. దాంట్లో పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే ఎంత కరెంటు ఎంత యూనిట్ కొనాలి, సరఫరా ఎంత కొనాలి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. రెండోది పిఎస్ఏ పవర్ సప్లై అగ్రిమెంట్. పీపీఏ ఒకటి, పిఎస్ఏ ఒకటి. పవర్ సప్లై అగ్రిమెంట్ అంటే పవర్ ఎవరి దగ్గర నుంచి సప్లై చేస్తాం మేము, వాళ్ళు ఎంతకి ఇస్తారో అంత ఇది దానికి ఇంకో 7 పైసలు కలిపి మీకు ఇస్తాము. మాకు అదాని సరఫరా చేస్తాడు ఈ రేటుకి, దానికి 7 పైసలు కమిషన్ తీసుకొని మేము మీకు 2.49కి ఇస్తాము. అంటే అగ్రిమెంట్లో అంతర్భాగంగానే సెకీతో జరిగిన అగ్రిమెంట్లో అంతర్భాగంగానే ₹2.49కి జరిగింది. వాళ్ళు ఈ అగ్రిమెంట్ని చేసుకున్న సందర్భంలో నేరుగా అదాని కంపెనీ అజూర్ అండ్ అదాని పవర్ కంపెనీ వీళ్ళకి ఉత్తర ప్రత్యుత్తరాలు మన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కంపెనీతో నడిపింది. అవి ఉన్నాయి బట్టబయలేని. మరి ఏ సంబంధం లేకపోతే సెకీతోనే ఒప్పందం చేసుకుంటే సెకీతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపొచ్చుగా, అదాని ఎందుకు నడిపాం? రెండవది ఇక్కడ మన సోలార్ విద్యుత్ కోసం మన బిడ్లు పిలిచారు, ఈ మన టెండర్లు. 2.49 నుంచి 3.5 రూపాయల దాకా టెండర్లు వేశారు రకరకాల వాళ్ళు. హఠాత్తుగా టెండర్ రద్దు చేసి పారేశారు. మీరు లీస్ట్ 2.49కి వచ్చింది, ఆ 2.49కి నేను సప్లై చేస్తానని సెకీ ముందుకు వచ్చింది, వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి అంటున్నాడు. అంటే టెండర్లు కూడా రద్దు చేయించి సెకీకి మనం చూస్తే ఉంది, సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, తప్పే ఉంది. ప్రభుత్వానికే కదా పోతాయి డబ్బులు, ప్రభుత్వానికి డబ్బులు పోవు, కేంద్ర ప్రభుత్వానికి పోవు డబ్బులు. 2.49 పైసలు 7 పైసలే సెకీకి పోతాయి, మిగతా అన్నీ అదాని జేబులోకి పోతాయి. అదాని వాళ్ళకి సప్లై చేస్తాడు, వాళ్ళు సప్లై చేస్తేనే మీకు సప్లై చేస్తామని కూడా అగ్రిమెంట్లో ఉంది. అదాని మాకు సప్లై చేస్తాడు, మేము మీకు సప్లై చేస్తాం. అదాని చేయకపోతే మనకు చేయడు. ఇప్పుడు అదేగా జరిగింది. సెప్టెంబర్లో ఇవ్వాల్సింది ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి అదానితో ఒప్పందం ఇది, సెకీతో ఒప్పందం కాదు. సెకీ ఒక మిడిల్ మ్యాన్, మధ్య దళారీ. కేంద్ర ప్రభుత్వ సంస్థని ఒక దళారీగా మార్చింది మోడీ. అదాని కోసం సెకీ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థని దళారీ పాత్రను పోషించేటట్టు చేసింది మోడీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని దళారీగా మార్చి దాని ద్వారా. ఎందుకనంటే డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోవచ్చు అదాని. అయితే ప్రతి రాష్ట్రం తిరిగి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన ఒప్పందం చేసుకోలేడు కదా. అందుకని సులభమైన పని అంటే సెకీతో ఇచ్చేస్తే ఆయన కరెంటు, తయారైన కరెంటుతో సెకీకి ఇస్తే సెకీ వివిధ రాష్ట్రాల్లో ఒప్పందాలు చేసుకుంటే ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, కేంద్ర ప్రభుత్వమే మనకు సరఫరా చేస్తుంది చౌకగా, ఇంకెందుకు గొడవే ఉండదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే గొడవ, వాళ్ళ మధ్య తగాదాలు ఇవన్నీ. అందుకని సెకీ ద్వారా ఆల్ ఇండియా స్థాయిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ సెకీకి అదాని సప్లై చేస్తాడు, అదాని కరెంటే దేశం అంతా సప్లై అవుద్ది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూడా శాసించి ఈ కరెంటు సప్లై అదాని చేస్తున్నాడు. అందుకని ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం, సెకీ ద్వారానే సెకీ అనేది పేరే, కేంద్ర ప్రభుత్వమే సెకీని ద్వారా ఈ ఒప్పందం చేయించింది. అందుకని మొదటి ముద్దాయి మోడీ, రెండవ ముద్దాయి అదాని, తప్పుడు ఒప్పందాలు. ఈ అదాని అనుకున్న మోడీ, వీరిద్దరు కలిసి మోదాని మనం చెబుతాం. మోడీ అదాని కలిసి మోదాని ఇప్పుడు రాష్ట్ర దేశంలో పాలన నడుస్తుంది, మోదాని పాలన నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరికి జగన్ జంట అయ్యాడు, మూడవడు జగన్.
ముగ్గురు కలిసి కొమ్మక్కై రాష్ట్రం మీద రుద్దారు ఒప్పందాన్ని. జగన్ అంత చేస్తాను, ఇంత చేస్తాను, అంత తేలుస్తాం, మీ అవినీతి బయట పెడతాను, నేను జైల్లో పెడతాను, ఎన్ని రోజు అసెంబ్లీలో కూడా మొన్న చంద్రబాబు నాయుడు నోరెత్తి మాట్లాడలేదు. వాళ్ళ ఎమ్మెల్యే చేత మాట్లాడిచ్చాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడాల, పవన్ కళ్యాణ్ మాట్లాడాల. ఆయన అంటాడు అధ్యయనం చేస్తున్నాం అంటాడు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పోయి నేను ముఖ్యమంత్రితో మాట్లాడతానంటాడు. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధ్యయనం చేస్తాడు. అయ్యేది ఎప్పుడు అంటే కాలయాపన చేయటానికి, జనాన్ని మభ్యపెట్టడానికి తప్ప ఇంత పెద్ద లడ్డులాగా జగన్ని జైల్లో పెట్టడానికి లడ్డులాగా ఇష్యూ జరిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉపయోగించుకోకుండా ఎందుకు మెదలకుండా ఉంది అంటే జగన్తో సైతం రాజీ పట్టడానికి సిద్ధపడుద్ది చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరి మధ్య తగాది ఎంత గొప్పదో చూడండి, ఎంత బంధం ఎంత గొప్పదో. చంద్రబాబు జగన్ బంధం పవిత్ర బంధం అయిపోయింది. ఇప్పుడు నిన్నటిదాకా శత్రు బంధం, ఇప్పుడు పవిత్ర బంధం. జగన్ చంద్రబాబు బంధం పవిత్ర బంధంగా మారిపోయింది. ఈ పవిత్ర ముడేసింది ఎవడంటే పీట ముడి మోడీ. పెళ్లిపేట ఇద్దరికి ముడేసాడు. సంసారం చేయండి ఇద్దరు కలిసి. అది ఇది రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయం ఇది. అందుకనే మోడీ విధానాలను ఈరోజు మనం పోరాడకుండా, ఓడించకుండా, వీళ్ళిద్దరిని కూడా ఓడించలేము. వీళ్ళిద్దరి నాటకం అర్థం చేసుకోకుండా ప్రజల మీద భారాలు తగ్గవు. నిన్నటిదాకా ఆయన మోదాడు, అదేది ఒక నినాదం పెట్టారు తెలుగుదేశం వాళ్ళు, బాదుడే బాదుడు బాదుడు అని. ఇప్పుడు ఈయన బాగుతున్నాడు. ఆయన బదులు ఈయన అంతకుముందు ఆయన వాళ్ళ ఒక బుక్ అయితే ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ అని ఈ విమర్శలకి సరిపోయింది ఒకళ్ళకొకళ్ళకి. అసలు విషయం తీసేసి ఒకరినొకరు తిట్టుకోవటం, ఆయన తప్ప ఈయన రైట, ఆయన పెద్ద మాట్లాడా, ఈయన పెద్ద మాట్లాడా, ఎవడు గొప్ప బూతులు మాట్లాడాడు, ఎవడు గొప్ప సవాళ్ళు ఇసిరాడని మనం మాట్లాడుకోవాలి. కరెంటు మర్చిపోవాలి, మధ్యలో షాక్, ఈ లోపల షాక్ ట్రీట్మెంట్ ఇస్తే జనం పట్టించుకోకుండా వదిలేస్తారు. ఈ రకమైన రాజకీయాల్లో జనం ఈ వలలో పడినంతకాలం మనకు ముక్తి లేదు. ఈ వలలో నుంచి బయటపడాలి, విష వలలో నుంచి బయటపడాలి జనం కూడా. అందుకని ఇప్పటికైనా మనం వాస్తవాలు ఆలోచించాలి. వీళ్ళిద్దరూ కలిసి మోడీ చేతిలో కీలు బొమ్మలాగా వ్యవహరిస్తూ మన మీద రుద్దుతున్నారు. విధానాలు మారలేదు, భారాలు మారలేదు, బాధుళ్ళు మారలేదు. కాకపోతే మనుషులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, పార్టీ పేరు మారింది, జెండాలు మారినాయి, అంతే మారింది. అది మారిపోయాను అంటే అది. అందుకనే ఇప్పుడు ఈ అంతర్జాతీయంగా వచ్చిన అదానీ ఒప్పందాన్ని అరెస్ట్ చేయాలి. 2000 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి దేశం మీద ₹1,00,000 భారం జనం మీద మోపినట్టు అదాన్ని ఎట్లా వదులుతారు? ఆడవాళ్ళు కేసు పెట్టారు అక్కడ అమెరికాలో. వాళ్ళకున్న వాటి ముద్దు మనకు లేదా? ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని అమెరికా వాళ్ళు మొత్తుకుంటుంటే, మన నిద్రపోతూ ఉంటే రోజు అమెరికా చుట్టూ తిరుగుతుంటారు కదా, ప్రపంచ పెట్టుబడిదారులను పిలుస్తూ ఉంటారు కదా. ఎక్కడో న్యూయార్క్ టైమ్స్లో ఇంత చిన్న వార్త ఒకటి రాశాడని న్యూస్ క్లిక్ ఎడిటరు ప్రబీర్ పురకాయస్ని అరెస్ట్ చేసి 6 నెలలు 7 నెలలు జైల్లో పెట్టారు. ఈ ఒక వార్త న్యూయార్క్ టైమ్స్లో రాశాడని, ఇక్కడ కాదు, న్యూయార్క్ టైమ్స్లో ఎవడో రాశాడని దాన్ని అడ్డం పెట్టుకుని నేను జైల్లో పెట్టారు 7 నెలలు. మొత్తం వాళ్ళ న్యూస్ క్లిక్నే మూయించేశారు. 80 మంది జర్నలిస్టులను వేధించారు. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం ఇన్వెస్టర్లని, పెట్టుబడిదారులందరినీ సంచలనం రేపినటువంటి అదానీ కేసులో మాత్రం మౌనం. ఇది మోడీ రాజకీయం, మోడీ మార్క్ రాజకీయం. ఇది కూడా అదే అమెరికాడు, ఇదే అమెరికా. మరి అమెరికాడు మాటిని అక్కడ అరెస్ట్ చేసినప్పుడు అదే అమెరికాడు అది ప్రభుత్వమే కేసు పెట్టింది, పోనీ ప్రైవేట్ వాడు కాదు. అమెరికా ప్రభుత్వం పెట్టింది కేసు కోర్టులో. మనం ఏదో ప్రైవేట్ వాళ్ళు అనుకోని ఎవడో రాశారు ఈ మధ్య, ప్రైవేట్ వాళ్ళు కాదు, ప్రభుత్వమే పెట్టింది కేసు. అమెరికా ప్రభుత్వం మీ దోస్తి కదా, అమెరికా ప్రభుత్వం మోడీ చేతిలో ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నారంటే రోహతక్ కానీ ప్రముఖ న్యాయవాదులు ఇప్పుడు ఇద్దరు రంగంలోకి వచ్చి ఈ కేసులు ఏం లేదు, అంతా తేలిపోద్ది, అదాని కేసు ఏం లేదు ముందే చెప్పేస్తున్నారు ప్రజలకి, అంత లేదని ముందు చెప్పేసి ఆ తర్వాత మోడీ ద్వారా రేపు ట్రంప్ వాళ్ళిద్దరూ దోస్తులు, మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఎట్లా దోస్తులు అక్కడ వాళ్ళ దోస్తులు అంతర్జాతీయంగా. మోడీ పోయి ఆ ట్రంప్కి చెప్పేస్తే కేసును విత్డ్రా చేసుకుంటారు, అయిపోద్దిలే, అదాని కేసు ఏమవుతుంది, మీరు పెట్టుబడులు పెట్టండి. ఈ మాట ఎప్పుడైతే వార్త వచ్చిందో పెట్టుబడిదారులు మళ్ళీ పెట్టుబడులు పెట్టడం, కొనుగోలు చేయడం మొదలు పెట్టేసరికి మళ్ళీ ఆయన షేర్లు కొంచెం పెరగడం మొదలుపెట్టేసింది. అంటే షేర్లు పెంచడానికి ఈ వార్తలను వదిలేరు. అందుకని ఈ కొందరు చెప్పారు, కాలమిస్టులు రాశారు, అమెరికా కోర్టు కానీ అక్కడ న్యాయ వ్యవస్థ కానీ ట్రంప్ చెప్పిన వినదో అని. వింటదో లేదో చూడాలి మనం. వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుపోతారు, ట్రంప్ చెప్పిన వాళ్ళు జాజమ్మ చెప్పిన వినరని అంటున్నాడు. మరి వాళ్ళు లంచం, అక్కడ కూడా లంచాల చరిత్ర ఉంది, అక్కడ కూడా లంచాలు తినే ఏమైనా కేసు ఉత్తరాలు చేసుకుంటారా, లేకపోతే రాజకీయ ఒత్తిడికి లొంగి వెనక తగ్గుతారో చూడాలి. మనం వాళ్ళని కూడా నమ్మలేము. కానీ ఇది వాస్తవం. ఇది డాక్యుమెంటరీతో ప్రూఫ్లతో సహా బయట తీసుకొచ్చినటువంటి కేసు ఇది. ఏదో ఊహించి రాసింది కాదు. ఇంత పక్కాగా కన్నంలో దొరికిన దొంగని మీరు ఎలా వదులుతారు? అందుకని అదానిని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి, కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అట్లాగే విచారణ కూడా ఈ మొత్తం ఈ జరిగినటువంటి దేశంలో జరుగుతున్న భూముల మీద కొందరు కొల్లగొట్టారు, మన
డబ్బులు కొల్లగొట్టారు, తప్పుడు ఒప్పందాలు చేస్తున్నారు, పోర్టులు, హైవేలు ఒకటి కాదు అన్నీ ఇష్టానుసారంగా కొల్లగొట్టారు. ఇటన్ని మీద న్యాయ విచారణ జరపాలి. అప్పటిదాకా ఈ ఒప్పందాలు రద్దు చేసుకోవాలి. ఈ ఒప్పందాలకు వాల్యూ లేదు. ఒప్పందాలను కొనసాగించడం అంటే జగన్ అవినీతిని కొనసాగించడమే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని ఒప్పుకుంటుందా తిరస్కరిస్తా చెప్పాలి. మౌనంగా ఉంటూ దానికి సమాధానం కాదు. తేలుకుట్టిన దొంగలాగా ఉండటానికి వీల్లేదు. మీరు తేల్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒప్పందాలు రద్దు చేసుకుంటుందో ఇప్పుడు మన మీద వేసినటువంటి భారాలు 16,000 కోట్ల రూపాయలు రెగ్యులేటరీ కమిషన్ ద్వారా వేసిన ఈ భారాలు కూడా అక్రమ భారాలే. ఈ స్మార్ట్ మీటర్లు అక్రమ ఒప్పందమే. ఎవడు అడిగాడు స్మార్ట్ మీటర్లు పెట్టమని మనం అడిగామా? ప్రజలు అడిగారా? పోనీ వాళ్ళు చెప్పారు ఎలక్షన్లో మేము వస్తే స్మార్ట్ మీటర్లు పెడతాం, ఇల్లు స్మార్ట్గా మార్చేస్తామని ఏమైనా చెప్పాడా? మార్చమనండి. ప్రతి ఇంటిని ఒక స్మార్ట్ ఇంటిగా మార్చమనండి. ఎవరు వద్దన్నారు? స్మార్ట్ మీటర్ కాదు, స్మార్ట్ ఇంటిలో ఇళ్ళు చేయండి. మీరే పెట్టుబడులు పెట్టి ఇళ్ళు మార్చండి స్మార్ట్గా. వాళ్ళ జీవితాలను మార్చండి స్మార్ట్గా. ప్రజల జీవితాలను స్మార్ట్గా మార్చడం మనిషి ప్రజల నెత్తి మీద షాక్ పెట్టడానికి కరెంటు స్మార్ట్ తెచ్చి మీ నెత్తి మీద రుద్దామంటే స్మార్ట్ మీటర్లు కుదరవు. స్మార్ట్ మీటర్లు కొనసాగించడం అంటే అదాని దగ్గర లేదా షిరిడి సాయి దగ్గర మీరు లంచాలు తీసుకున్నారు, తెలుగుదేశం కూడా లంచాలు తీసుకుందని చెప్పాల్సి వస్తుంది రేపు పొద్దున మీరు కానీ దీన్ని కొనసాగిస్తే. మేము లంచాలు తీసుకోలేదు, మేము అవినీతికి పాల్పడలేదు అని తెలుగుదేశం నిరూపించుకోవాలనుకుంటే, మేము నిష్పక్షపాతంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నామని తెలుగుదేశం అనుకోవాల్సి వస్తే ఈ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకుంటేనే మీరు నిజాయితీగా ఉన్నారని చెప్పిన విషయాన్ని మేము అంగీకరిస్తాం. అది మీ మీద ఉంది ఆ బాధ్యత. మేము ఇప్పుడు ఏ ఆరోపణ చేయట్లేదు, ఏది చెప్పట్లేదు, కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకని దీని మీదనే ఈరోజు సిపిఎం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. ఈ పార్టీగా వామపక్ష పార్టీలు మేము ఆల్రెడీ విద్యుత్ ఒప్పందాలు ఈ ట్రూ అప్ ఛార్జీలు స్మార్ట్ మీటర్ల మీద ఒక ఆందోళన కార్యక్రమం వామపక్ష పార్టీలు ప్రారంభించాయి. అన్ని జిల్లాల్లో సదస్సులు జరపాలనుకున్నాం. ఇప్పుడు అదాని వ్యవహారం అదనంగా వచ్చింది కాబట్టి ఈ అదాని మీద ప్రత్యేకంగా ఈ రౌండ్ టేబుల్ ఈరోజు మన నగర కమిటీ వాళ్ళు పెట్టారు. వాళ్ళని నేను అభినందిస్తూ దీనికి హాజరైన మీ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.